మిత్రులకు శుభోదయం. భోజ మహారాజు తాను రాసినటువంటి చారుచర్య అనేటటువంటి గ్రంథంలో 2వ ప్రకరణమైనటువంటి పుష్పాధికారంలో ఒక్కొక్క పువ్వు, ఆ పువ్వు యొక్క లక్షణాలని, ఏ ఋతువులో ఏ పూలు వస్తాయి, ఆ పూలు ఏ విధంగా ధరించాలి, వీటన్నిటిని గురించి కూడా ప్రస్తావించాడని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు వీటిల్లో ముఖ్యంగా సంపెంగ పువ్వుని గురించి మాట్లాడుతున్నాడు పుష్పాధికారంలో 161, 62 శ్లోకాల్లో. చంపకం కుసుమం రక్తం కరవీరస్య కుట్మలం కేసరాణి సుగంధీని బ్రహ్మదారు భవాని చాం. చంపకం కుసుమం సంపెంగ పువ్వు, రక్తం కరవీరస్య కుట్మలం ఎర్రగన్నేరు మొగ్గ, అలాగే కేసరాణి సుగంధీని బ్రహ్మదారు భవాని చాం. కంబలి చెట్టు అంటాము బ్రహ్మదారు. ఈ కంబలి చెట్టుకు ఉండేటటువంటి సుగంధయుక్తమైనటువంటి కేసరాలు మరియు మాచిపత్రం సపున్నాగ కుసుమైరపి సంయుతం. మాచిపత్రిని, పున్నాగ పూలని కలిపినటువంటి కదంబం, దీన్ని ప్రాతకాల కదంబం అన్నాడు మహారాజు. ఏ పూలని ఏ పూలతో కలపటం మూలంగా ఎటువంటి ప్రయోజనం వస్తుందో చెబుతున్నాడు అనుకున్నాం కదా. కదంబం అంటే అందరికీ తెలుసు. కదంబమాల అంటే రకరకాల ఆకులు పూలతో కట్టేటటువంటిది. మాచిపత్రం సపున్నాగ కుసుమైరపి. మాచిపత్రం, పున్నాగ పూలు, వీటితో సంపెంగ, ఎర్రగన్నేరు మొగ్గలు, కంబలి చెట్టుకుండేటటువంటి సుగంధయుక్తమైనటువంటి కేసరాలను కలిపి కదంబమాలను కట్టి ధరించినట్లయితే ఏతత్ కదంబం మదన కథనోద్భేదనం పరం. ఇది మన్మథ దీప్తిని కలిగించి ఆనందాన్ని కలిగిస్తుంది అని చెబుతున్నాడు మహారాజు. చంపకం కుసుమం రక్తం కరవీరస్య కుట్మలం కేసరాణి సుగంధీని బ్రహ్మదారు భవాని చ. మాచిపత్రం సపున్నాగం కుసుమైరపి సంయుతం ఏతత్ కదంబం మదన కథనోద్భేదనం పరం. స్వస్తి.